అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాధారణంగా పనులు చేసిన దగ్గర ఒక అధికారి నుంచి కాంట్రాక్టర్ కానీ లేకపోతే కింద పనిచేసిన వారికి కానీ సాధారణంగా బెదిరింపులు వస్తుంటాయని చెప్పేసి గతంలో అనేక పర్యాయాలు ఇటువంటి విషయాలు బయటకు వచ్చాయి. కానీ మొట్టమొదటిసారి ఒక కాంట్రాక్టరు ఒక అధికారిని బెదిరించిన సంఘటన ఒంగోలు ఆర్డబ్ల్యూఎస్ శాఖలో అయితే జరగడం కూడా జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అధికారి నాగేశ్వరరావు గారు. అసలు ఏం జరిగింది, బెదిరించిన వారు ఎవరు, ఏ విషయం మీద బెదిరించారు, దీని మీద ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, ముఖ్యంగా ఈరోజు మీరు శాంతియుతంగా నిరసన చేస్తున్న పరిస్థితి, అసలు మిమ్మల్ని ఎవరు బెదిరించారు, ఏం జరిగింది అసలు? నా పేరు బివి నాగేశ్వరరావు అండి. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈ డివిజన్కి 3/9/2025లో వచ్చి జాయిన్ అయ్యాను. సార్, నా ఉద్యోగ ప్రాసెస్లో చేసుకుంటూ ఉంటే 18వ తారీఖు ఒక కాంట్రాక్టరు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసేసి మావి 2023, 2024, 2025 బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే, బాబు నాకు తెలిసి ఎక్కడ లేవు, మీవి రాలేదు, ఏమి ఏదైనా ఉంటే ఇంకా అబ్బాయి కొంచెం వాయిస్ పెంచితే ఇన్ వాట్ కెపాసిటీ యు ఆర్ టాకింగ్ విత్ మీ. నేను ఈ టోల్డ్ నేను బీఆర్ ఇన్ఫ్రా మేనేజింగ్ పార్ట్నర్, దెన్ యూ ఆర్ వెల్కమ్ టు మై ఆఫీస్ అండ్ ట్రేస్ అవుట్ వేర్ ద బిల్స్ ఆర్ దేర్. నా ఆఫీస్లో ఉంటే తీసుకోండి, పెండింగ్ ఉంటే తీసుకోండి. అంటే మేము మీ ఆఫీసులో చుట్టూ తిరగాలా, రావాలా, మీ డ్యూటీలు మీరు చేయలేరా, మీ జైలు ఎంబుక్కులు తీసుకొని రారా అంటే రారండి మా జైలు. మీకు ఎస్టిమేట్లో ప్రొవిజన్ కూడా ఇచ్చాము, ఒక సూపర్వైజర్కి నెలకి 24,000 పే చేస్తూ. దట్ ఈజ్ ద సూపర్వైజర్ డ్యూటీ, మీ డ్యూటీ కూడా అది. బిల్స్ మీరు తయారు చేసి మా వాళ్ళకి ఇస్తే మా వాళ్ళు మాకు సబ్మిట్ చేస్తారు. ఫస్ట్ మీరు అగ్రిమెంట్లు చదువుకొని, కండిషన్స్ చదువుకొని మాట్లాడండి అని చెప్పాను. వెంబడే ఇంకా ఫోన్ వచ్చింది, నేను బి రామాంజనేయులు మాట్లాడుతున్నాను, ఏం రా నీకు బలిసిందా, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు పడుతుంది, నీకేమవుతుందో చూడు, బయట ఎట్లా తిరుగుతావు అని చెప్పేసి చెప్పాడు. అది నా స్టాఫ్తో నేను రివ్యూ చేసుకుంటా ఉన్నప్పుడు వచ్చిన కాల్. అది నాకు కాల్ అతన్ని, నేను కొత్త కాబట్టి ఎవరు ఫీడ్ చేసుకోవాలా, దట్ ఈస్ ద ఫస్ట్ టైం హీ హాస్ కాల్డ్ మీ. ఓకే, సరే చెప్పి ఇంకోసారి మాట్లాడండి అని చెప్పే లోపల ఫోన్ పెట్టేశాడు. ఇదే విషయాన్ని నా అధికారికి, నా అసోసియేషన్కి బ్లాక్ అండ్ వైట్లో కంప్లైంట్ కూడా రాసి ఇచ్చాను. మా జిల్లా అధికారి ఇప్పటివరకు ఆయనకు చెప్పిన తర్వాత ఇది సార్ జరుగుతున్నది అని చెప్పేసి ఆయన రాష్ట్ర స్థాయి అధికారికి చెప్పాడు, ఒక లెటర్ పెట్టాడు, జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చారు. 20 రోజులు అవుతుంది, మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కానీ మేము పబ్లిక్కి ఎప్పుడు ఏ రకంగా కూడా ఇబ్బంది చేయకుండా మా ఉద్యోగ ధర్మం మేము చేస్తున్నాం ఈ డివిజన్లో, మా పిల్లలందరూ. అయితే ఇప్పుడు మీరు అతను ఎవరో రామాంజనేయులు అంటే అతను మీకు బెదిరించారన్నారు, దాని మీద కంప్లైంట్ కూడా చేసింది. జిల్లా కలెక్టర్ గారికి మీరు వెళ్ళి పర్సనల్గా కలిసి ఇలా జరిగిందని చెప్పడం, తర్వాత అతను మరొకసారి ఏదైనా ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించడం కానీ జరిగింది? అది కూడా చెప్తాను, ఆ సంఘటన కూడా. సో మేము మొంతా సైక్లోను ఇది ఉంటే కూడా ఇది చేయడం కాదని నేను నిరసనగా నా ఆఫీస్లో నేను కింద కూర్చొని 20 రోజుల నుంచి నేను ఉద్యోగం చేస్తున్నాను, ఏది కూడా ఆపడలేదు. అయితే 2 రోజుల క్రితము అదే కాంట్రాక్టర్ ఎస్సీ గారి ఛాంబర్లో కూర్చొని ఎస్సీ గారు నన్ను పిలిపించాడు పైకి. పిలిపించిన తర్వాత అతను మాట్లాడిన విషయాలు ఇది అంటే, బాబు ఇట్లా ఉన్నాయి కదా ఒకసారి చూసుకో అన్నాడు. చూసుకో అంటే మీకు ఎక్కడున్నాయి మాకు పెట్టలేదు అని నేను ఎస్టిమేట్ కూడా తెప్పి చూపించాను. దిస్ ఈజ్ ద ప్రొవిజన్ దట్ వీఆర్ గివింగ్ టు యూ, సో యు ఆర్ సపోజ్ టు. సరే, దీనికి వచ్చేవారికి వాళ్ళు మళ్ళీ అంటాడు, అయితే పోలీసులకు చెప్తే నిన్ను బట్టలు ఇప్పదీసి కొడతారు అని చెప్పేసి. అంటే ఇలాంటి వాతావరణంలో, ఇలాంటి భయంకరమైన వాతావరణంలో మేము ఎట్లా పని చేయాలి? మేము ఫీల్డ్ వాళ్ళము, ఎప్పుడంటే అప్పుడు ఫీల్డ్కి వెళ్తూ ఉంటాం, వాట్సాప్లోని కానీ ఇక్కడ కానీ. ఒంటరిగా వెళ్ళేది మన భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మాకు లేదా? వాళ్ళు బెదిరించి కొడతా ఉంటే మేము కొట్టించుకోవాలి. ఇంకొకటి ప్రధాన విషయం ఏంటంటే, ఇప్పుడు జరిగిన సంఘటన ఒక 20 రోజుల క్రితం జరిగిందన్నారు, మళ్ళీ ఒక 2 days బ్యాక్ అతను వచ్చి బెదిరించారని చెప్పేసి అన్నారు. మా జిల్లా స్థాయి అధికారి ముందే అదే సార్ ఆ మాట అన్నారు.
దీనికి ఒకవేళ ఉన్నతాధికారులు ఇది విచారణ జరిగినా లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగినా సరే ఒక ఆధారాలు అవసరం అవుతుంటాయి. మీ దగ్గర ఏదైనా కాల్ రికార్డింగ్స్ కానీ దానికి సంబంధించిన ఏమైనా ఉన్నాయి? నేను చేసుకోలేదు సార్ కాల్ రికార్డింగ్, ఎందుకంటే నాకు రోజు 100 కాల్స్ వస్తుంటాయి. సార్ మా ఊర్లో నీళ్ళు రావట్లేదు, ఇది రావట్లేదు అని చెప్పేసి జనరల్గా కాల్ వచ్చింది. కానీ అది చేసినప్పుడు నా స్టాఫ్ ఉన్నారు, ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు అక్కడ. ఇది ఎందుకంటే ఆ నెంబర్ కాల్ ట్రేస్ చేసి వాయిస్ కాల్ మొత్తం ఏం జరిగిందో ట్రాన్సాక్షన్ తీసుకుంటే తప్పు ఎవరో తెలిసిపోతుంది కదా. సుమారు ఆ ఇంజనీర్ ఆ కాంట్రాక్టరు ఎంత బిల్డింగ్ పెండింగ్ ఉందని చెప్పేసి మీతో చెప్పడం తెలియదండి. 2023, 2024 నేను కాదు ఇక్కడ ఆఫీసర్ని. ఆ రోజున్న అధికారులు ఎందుకు స్పందించలేదు, వీళ్ళని ఎందుకు అడగలేదు, వాళ్ళు చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఈ ఉన్నతాధికారులు సరైన విధంగా స్పందించకపోతే మీరు ఇప్పుడు నిరసనకు దిగుతున్నారా, లేకపోతే ఇంకేదైనా న్యాయం కావాలని మీరు నిరసన చేస్తున్నారు? సరైనగా స్పందించడం అనేది ఒకటి, తర్వాత వాళ్ళు చెప్పే మాటలకి మేము ఇది ట్రైనింగ్లు పెడుతున్నారు, మాకు మోటివేట్ చేస్తున్నారు. ఆ మోటివేషన్, ఆ స్ఫూర్తితో మేము ఫీల్డ్లో పనిచేస్తుంటే మమ్మల్ని కొడుతూ ఉన్నారు. ఒక రాష్ట్ర స్థాయి అధికారికి ఈ పరిస్థితి ఉంటే ఇక మండల స్థాయి అధికారికి ఏ పరిస్థితి ఉంటుంది? మండలంలో మా అధికారి ఏలాగా పనిచేయచ్చు? ప్రతి ఒక్కరూ బెదిరిస్తారు, ప్రతి ఒక్కరూ కొడతామంటారు. అంతే కొట్టించుకుంటూ మేము ఇది చేస్తూ ఉండాలా? మాకు న్యాయం ఎక్కడ ఉంది? ఇప్పుడు మీ స్టాఫ్ అంతా కూడా మీతోటి సపోర్ట్ చేస్తూ ఈ నిరసనకి కూర్చున్నారు మీతో పాటు. ఈ నిరసన ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం? నాకు న్యాయం జరిగేంత వరకు అండి. అధికారుల నుంచి సరైన స్పందన రాకపోతే తదుపరి నిర్ణయం ఎలా? నేను గాంధీవాదంతో నాకు స్ఫూర్తి మా విశ్వేశ్వరయ్య గారు, మోక్షగుండం విశ్వయ్య గారు. ఇట్లే కూర్చుంటాను నేను. ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా ఏం తీసుకోవాలా, నాకు గిడ్డినెస్ ఉంది. ఈ పోరాటంలో నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇదే పోరాటం చేస్తాను. ఏం న్యాయం కోరుకుంటున్నారు చివరికి? సార్ ఇప్పుడు మీకు విషయం చెప్పాను, సిస్టమ్ ఏం న్యాయం చేస్తుంది చెప్పండి. ఇట్లా జరిగినప్పుడు ఒకరి మీద ఇది చేస్తే అవతల వ్యక్తి మీద ఏం తీసుకుంటుంది తెలుసు కదా ఉన్నతాధికారులకు. అదే కావాలి, మాకు ప్రొటెక్షన్ కావాలి. ఇది మొత్తానికి బిల్ పెండింగ్ విషయంలో ఒక కాంట్రాక్టర్ బెదిరించిన విషయము ఉన్నతాధికారులకు చెప్పినా ఇప్పుడు వరకు కూడా పట్టించకపోగా ఒక కాంట్రాక్ట్ ముందే నాకు మరొకసారి బెదిరించిన సందర్భాల్లో కూడా అధికారులు ఇటువంటి చర్యలు తీసుకోలేదు. నా ప్రాణానికి హాని ఉంది, అదేవిధంగా నేను చేస్తున్న వృత్తి పట్ల నేను గౌరవంతోటి శాంతియుతంగా నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నాను. నాకు న్యాయం చేయగలిగేంత వరకు, ఉన్నతాధికారుల నుంచి సరైన హామీ వచ్చేంత వరకు, నన్ను బెదిరించిన వారికి సరైన శిక్ష పడేంత వరకు కూడా నేను శాంతియుతంగా ఇక్కడే మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన అయితే చేస్తానని చెప్పేసి ఈ నాగేశ్వరరావు గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.